ఏమండి, వైజాగ్ కి వెళ్లి డాక్టర్ చెకప్ చేయించుకుని వద్దామండి. ఎందుకు ఈ సాకు పెట్టుకుని దేవుని కలుద్దామనా? కాదండి, మీకు చెకప్ చేయించడం కోసమే. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వకు, సైలెంట్ గా ఉండు. ఏమండి, నేను వెళ్లి దేవిని కలవనండి. అవసరమే లేదు, నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడతావు. కానీ వైజాగ్ లో కాలు పెట్టిన వెంటనే ఏమండి దేవుని కలవాలని ఉందండి అని అంటావు. ఓసారి ఫోన్ చేద్దామని అడుగుతావు. ఫోన్ చేసిన వెంటనే అదేం చేస్తుంది? అమ్మా నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అంటుంది. చివరికి అది వచ్చేటప్పుడు మా అత్తగారిని కూడా తీసుకొస్తానమ్మా అంటుంది. ముగ్గురు ఇక్కడికి వచ్చి నా కూతురు సత్య జీవితాన్ని నాశనం చేస్తారు. అదే కదా నువ్వు ప్లాన్ చేస్తున్నావు. చంపేస్తాను, మాట్లాడకుండా ఉండు, నోరు మూసుకొని నిలబడి చాలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? నాకు మీరే కదా ముఖ్యం. మీకు ఏ సమస్య రాకూడదండి. నాకు ఏ సమస్య రాదు, నువ్వు సైలెంట్ గా ఉండు. రే వరదా, ఆగరా. ఏంటమ్మా ఇంతగా చెమటలు పడుతున్నాయి. ఆపరేషన్ అయిన చోట సురుకుమని నొప్పి మొదలైందంటున్నావు. ముందు వెళ్లి టెస్ట్ చేయించుకోరా, డాక్టర్ని కలవరా. అది సరైన నిర్ణయం. నాన్న, దీన్ని నమ్మి నేను వైజాగ్ వెళ్ళలేను నాన్న. ఇది మళ్ళీ ఏదో కొత్త సమస్య తీసుకొస్తుంది. లేదండి, నేను దేవికి ఫోన్ చేయనండి, దాన్ని పిలవనండి, దాన్ని అస్సలు కలవను. సంతోషమా? సరే, నేను వెళ్ళి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొస్తాను. సరే బాబు. నాన్న ఇది తీసుకెళ్ళి. అదేం అక్కర్లేదు, ముందు డాక్టర్ ఫోన్ చేసి అడుగు. ఎందుకు నాన్న ఎప్పుడు ఇలా జాగ్రత్త అరుస్తారు? జాగ్రత్త. అయ్యో అయ్యో, కానీ అంత దూరం వెళ్ళి కడుపుతో ఉన్న బిడ్డని చూడకుండా ఎలా వస్తానండి? తల్లి మనసు ఒప్పుకోదు కదండి. అత్తయ్య, మీరు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. ఓ సారీ అమ్మా, థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అత్తయ్య. అత్తయ్య, ఉదయం మీరిచ్చిన కోటింగ్ కి అర్జున్ కంపెనీ పేరు మారుస్తాను అనగానే సత్య ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది అత్తయ్య. ఎలా అత్తయ్య ఇంత కరెక్ట్ గా ప్లాన్ చేశారు? నేను అర్జున్ కి అమ్మనమ్మా. నా కొడుకు ఏ టైంలో ఎలా ఉంటాడు అనేది నాకు తెలీదా? కానీ అత్తయ్య సూపర్ గా దెబ్బ కొట్టారు. దాని ముఖం ఎలా మాడిపోయిందో చూడండి. కానీ అది నాకు చేసిన దానికి ఈ బాధ తక్కువగా అనిపిస్తోంది. దానికి కొంచెం డోస్ పెంచుదామా? సత్య, ఒకసారి ఇలా రామ్మా, ఒక విషయం మాట్లాడాలి. పూలు పడిపోయాయి, చూసుకో. సత్య, తల్లో ఉన్న పూలు పడిపోయినా కూడా తెలియకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదత్తయ్య. సరే, అర్జున్ కి ఫోన్ చేసి మీ జాయింట్ అకౌంట్ చెక్ బుక్ ఎక్కడుందో కొంచెం అడుగమ్మా. అడుగమ్మా. సరే. ఇప్పుడు సత్య ఎందుకు కాల్ చేస్తోంది? దీంతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏమైందమ్మా? కాల్ కట్ చేస్తున్నారు అత్తయ్య. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారనుకుంటా. ఇది అంతకంటే ఎమర్జెన్సీ అమ్మా. నువ్వు ఇంకొకసారి కాల్ చేసి చూడు. సత్య, అర్జున్, నేను ఎందుకు కాల్ చేశానంటే నేను ఒకసారి కాల్ కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని అర్థం కదా నీకు? అది కూడా నువ్వు అర్థం చేసుకోలేవా? ఎందుకు ఇలా పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు? ఫోన్ పెట్టు, నేనే తర్వాత చేస్తాను. తనేదో అర్జెంట్ పనిలో ఉన్నారనుకుంటా అత్తయ్య. డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు. నేను మాట్లాడే లోపే తను కట్ చేసేశారు. వీడొకడు సిచ్యువేషన్ తెలుసుకోకుండా. శృతి, నా ఫోన్ ఇవ్వమ్మా. ఆగు. అమ్మా. అర్జున్, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నావా బాబు? నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. అర్జెంట్ వర్క్ ఏం లేదమ్మా.
ఒక క్లయింట్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ చాలా బోర్ కొడుతోందమ్మా. నేను ఇప్పుడు టోటల్గా ఫ్రీ అయ్యమ్మా. చెప్పు. ఏం లేదు అర్జున్, మీ జాయింట్ అకౌంట్ చెక్ బుక్ ఎక్కడుంది? కొత్త ఫ్యాక్టరీ ల్యాండ్ విషయంలో అది కొంచెం అవసరమైంది. అది ఆ రోజే నేను నాన్నకిచ్చేసానమ్మా. ఓ ఓకే బాబు, అందుకోసమే ఫోన్ చేశాను. సరే అమ్మా. సరే, థ్యాంక్స్ బాబు. హా. సూపర్ స్ట్రోక్ ఇచ్చారత్తయ్య. నా కొడుకు దగ్గర దానికి ఏ స్థాయిలో మర్యాద గౌరవం ఉందని ప్రూవ్ చేయడం కోసం ఇలా చేశాను. ఇప్పుడు దానికి అర్థమై ఉంటుంది. ఇలా నన్ను అవమానించావు కదా అర్జున్. ఇంత దారుణంగా నువ్వు నన్ను చూస్తున్నావా? ఇదే నా ఇలా నాకిచ్చే గౌరవం మర్యాద ఇవేనా? అరే సత్య, గుడ్ మార్నింగ్ మై డియర్ డాటర్. చాలా రోజుల తర్వాత నాన్న గుర్తొచ్చినట్టున్నాడు నీకు. నాన్న, కొంచెం సేపు నేను ఏడవచ్చా నాన్న? మీకు టైం ఉందా? ఏమైందమ్మా? నేను తట్టుకోలేకపోతున్నా నాన్న. ఎవరు? చాముండేశ్వరియా? చాముండేశ్వరి ఏదైనా అంటే నేను మాటకి మాట సమాధానం చెప్పేస్తాను. కానీ అర్జున్ నాన్న, అర్జున తను మునుపటిలాగా లేడు. నేను తనని లవ్ చేస్తున్నప్పుడు నేను తనకి ప్రపంచం అయిపోయాను. అందరికంటే ఎక్కువగా చూశాడు. నా కోసం తను వాళ్ళ అమ్మకి ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కనే లేదు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు నాన్న. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మనే ఇప్పుడు అతనికి ప్రపంచం అయిపోయింది. వాళ్ళ అమ్మ గురించి నా దగ్గర అబద్ధాలు చెప్తున్నాడు నాన్న. సత్య, ఇదంతా పెద్దది చేయకమ్మా. ఇదంతా యూనివర్సల్ ప్రాబ్లం. మగాళ్ల పరిస్థితి ఈ విషయంలో ముందు నొయ్యి వెనక గొయ్యమ్మా. పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి ఈ కష్టం తప్పదమ్మా. అమ్మ తరపున ఉండాలా, భార్య తరపున ఉండాలా అని ఇద్దరి గురించి ఆలోచించి ఆలోచించి జీవితం గడిచిపోతుంది. నువ్వు దిగులు పడకమ్మా. నా అనుభవంతో చెప్తున్నాను. 99% మగవాళ్ళు ఒకవైపే ఉంటారమ్మా. అది కూడా భార్య వైపు. నాలాంటి వాళ్ళు మాత్రమే. పాపం ఒకరు ఇద్దరు ఏదో అమ్మ వైపు. నాన్న, నేను చాముండేశ్వరి నోరు మూయించడానికి దేవి అక్కకి డూప్లికేట్ అమ్మా నాన్నల్ని సెట్ చేసి తీసుకొచ్చాను నాన్న. అది పెద్ద సమస్య అయిపోయింది నాన్న.